హాయ్ బాగి, గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. నా బర్త్డే కూడా ఈరోజే, గుర్తుందా? గుర్తుందిలే. కనీసం విష్ కూడా చేయాలనిపించట్లేదా? హ్యాపీ బర్త్డే రోషన్. హలో. ఏంటి సైలెంట్గా ఉంటావు? అలాంటప్పుడు ఎందుకు కాల్ చేస్తావు రోషన్? అరే నేను మాట్లాడుతున్నా బాగి. చూడు రోషన్, ఇష్టం లేకపోతే నాకు అసలు కాలే చేయకు. బాగి అది కాదు, నేను చెప్పేది వినొచ్చు కదా. ఏంటి, ఏం వినాలి చెప్పు. బాగి ఈరోజు 10 o'clock కలుద్దాం కదా, చాలా డేస్ అయింది మనం కలిసి. చూద్దాంలే చూద్దాంలే చూద్దాంలే. సరే అయితే నేను ఒక నిమిషం ఉండు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ హోల్డ్ లో పెట్టారు. రిషి, హ్యాపీ బర్త్డే బాగి, హ్యావ్ ఎ గ్రేట్ డే. నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా మార్నింగ్ నుండి. అవునా? కానీ ఈ మధ్యలో వేస్ట్ గా అందరూ గ్యాప్ లేకుండా కాల్ చేస్తూనే ఉన్నారు. హ్యాపీ బర్త్డే రోషన్. థ్యాంక్ యూ జాను. అయినా ఫస్ట్ విష్ నేనే చేద్దాం అనుకున్నాను రా. అప్పటికి 30 times కాల్ చేశాను. లిఫ్ట్ చేస్తానే కదా సార్ గారు. అయినా ఎంతసేపు బిజీ వచ్చిందంటే కన్ఫర్మ్ ఎవరో ఒకరు విష్ చేస్తారు అనుకున్నా. చేసేసారు కదా. సర్లే, నీ బర్త్డేకి నేను ట్రీట్ ఇస్తా, ఓకేనా? ఏం వద్దు, నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. వెళ్దాం కదా. వద్దబ్బా ప్లీజ్ కదా. ఏయ్, నా బర్త్డేకి నువ్వెందుకు ట్రీట్ ఇస్తావు జాను? పిచ్చా నీకేమన్నా? సరే సారీ రోషన్. థ్యాంక్ యూ సౌమ్య. హ్యాపీ బర్త్డే బాగి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అలా చూస్తున్నావు? ఏదో ఈరోజే కొత్తగా చూస్తున్నట్టు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఏదో తెలియని ఫ్రెష్ ఫీలింగ్ బాగి నేను చూడగానే. వేస్ట్ ఫెలో. సరే ఏంటి చెప్పు, ఎందుకు పిలిచావు? ఈరోజు నీ బర్త్డే బాగి. అవును, నాది కూడా కదా. అయితే మరి నాతో ఉండవా ఈరోజు? నీతోనా? ఎందుకు ఉండాలి? అలా అంటావేంటి? ఐ హ్యావ్ ప్లాన్ ఫర్ యూ. వాట్ ప్లాన్స్? నువ్వు ఏం ప్లాన్ చేశారు మిస్టర్ రోషన్? మూవీకి తీసుకెళ్దామని. మూవీ? నేను ఎప్పుడు చూడలేదు కదా మరి. నెక్స్ట్ టైం ప్లాన్ చేసావు? అలా ఏదైనా రెస్టారెంట్ తీసుకెళ్ళి తిందామని. రెస్టారెంట్?
ఆ ముష్టి బిర్యానీ తినిపిస్తావు, అది కూడా 150 రూపాయల బిర్యానీ. సరే, తర్వాత ఏంటి? ఎక్కడ తీసుకెళ్తావు చెప్పు, ఎక్కడ తీసుకెళ్తావు? తీసుకెళ్ళలేవు ఎందుకంటే నీ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి. చూడు రోషన్, నువ్వు నన్ను ఎంత కావాలనుకుంటున్నావో నేను నేను అంత వద్దనుకుంటున్నాను. ఎందుకు బాగి? భాగ్యశ్రీ నా పేరు. రే భాగ్య అంటావేంట్రా? ఇప్పుడు క్యూట్గా ఏమైనా పిలవచ్చు కదా. అవునా? అయితే ఈ రోజు నుంచి నిన్ను బాగి అని పిలుస్తా. నా బంగారం రా నువ్వు. సారీ భాగ్య. రిషి ఆరెంజ్ కేఫ్కి వచ్చా. ఓ, అక్కడ ప్లాన్ చేసావా? సరే సరే, నేను వస్తున్నా. ఓకే. నా వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉందా బాగి? చేయొద్దు రోషన్. చెప్పమ్మా. చేయవదలరా. నువ్వేరా నాకు ఇబ్బంది, నువ్వే నా ప్రాబ్లం. వేస్ట్. అప్పుడే అర్థమైంది మనం ఇష్టపడే అమ్మాయి మన శత్రువులు చూస్తే ఎంత నరకంగా ఉంటుందని. హ్యాపీ బర్త్డే రోషన్ బాబు. ఏంటి ఎప్పుడు చూసినా మొహం అదోలా పెట్టుకుంటావు? నా మొహం మరీ అంత దరిద్రంగా ఉంటుందా? అలా కాదు జాను. మరేంటి? అది పక్కన పెట్టు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికే. రోషన్ అని అబ్బాయిది ఈరోజు బర్త్డే, సో తను ఇక్కడే ఉన్నాడని తెలిసి వచ్చా. ఏంటి కామెడీయా? నో 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 నో, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ జోక్స్ అమ్మా. సీరియస్గా నీకోసమే వచ్చా. వెళ్ళిపోజాను. అబ్బా, అంత దూరం నుంచి నీకోసం వస్తే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా? నేను వెళ్ళను. జాను ప్లీజ్, నా మూడేం బాలేదు, వెళ్ళొచ్చు కదా. నేను వెళ్ళను. వా, ఈ 6 monthsలో ఎప్పుడూ బాగా ఇంప్రెస్ చేయలేదు. కనీసం ఈ రోజైనా చేద్దాం అనుకుంటే ఇది కూడా ఫ్లాప్ అయింది. తన దృష్టిలో చాలా బ్యాడ్ అయిపోయాను. ఈ 1 yearలో రోషన్ ఎప్పుడు ఇంప్రెస్ చేయలేదు. ఈ రోజైనా చేయగలనా? ఐ లవ్ యూ రోషన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం రోషన్. ఐ వాంట్ టు బి యువర్ ఫ్యూచర్ పార్ట్నర్. విల్ యూ మ్యారీ మీ? జాను ఏంటిది? మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ జాను, ఇప్పుడు ఏంటిది కొత్తగా? ఏం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయితే ఫీలింగ్స్ రాకూడదా? చెప్పరా, ఫీలింగ్స్ రాకూడదా? జాను, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకు ప్రపోజ్ చేసావు? తప్పేముంది? తప్పులేదంటావు. చూడు జాను, నీకు తెలిసిన విషయమైనా మళ్ళీ చెప్తున్నా, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ప్లీజ్ దయచేసి ఇలాంటి విషయాలు మన మధ్య తీసుకురాకు. నిజం చెప్పు, నువ్వు భాగ్యతో హ్యాపీగా ఉంటున్నావా? చెప్పురా రోషన్. భాగ్యతో నువ్వు హ్యాపీగా ఉంటున్నావని ఒక్క మాట చెప్పు, నేను వెళ్ళిపోతాను. ఇంక నీకు లైఫ్లో కనిపించను. చెప్పురా. భాగి, బాగి. ఆరెంజ్ కేఫ్ దగ్గర రారా ఒకసారి. సరే బాగి, తొందరరా. చెప్పరా. ఉంటున్నానే, చాలా హ్యాపీగా ఉంటున్నా.
తనే ఫోన్ రమ్మంటుంది. నేను వెళ్తున్నా. ఎప్పటికైనా అర్థమైందా? నీ నోరు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు నిజం చెప్తున్నా. దొరికిపోయి అయినా సరే నీకు లైఫ్లో కనిపించను. హ్యాపీ బర్త్డే. వెళ్ళిపో, ఇంక లైఫ్లో కనిపించు. పో. చెప్పరా. జాను ప్రపోజ్ చేసిందా? అరే ఇప్పుడే కదరా అది వెళ్ళింది. అప్పుడే న్యూస్ నీ వరకు వచ్చిందా? రే నీకు ప్రపోజ్ చేస్తాను నాకు అది ఎప్పుడో చెప్పిందిరా. ఈరోజు నీ బర్త్డే కదా, ఈరోజు చెప్తున్నాను. అది ఏమన్నావు నువ్వు? అరే తనకంటే తెలీదు, నీకు తెలిసి కూడా ఎలా అడుగుతున్నావురా? ఆ బావి కోసమని అంటున్నావు. అంతే కదా, బాగా ఉంటుంది కదా రైతంతా. రే బావా నువ్వు అది అనుకున్నంత మంచిది కాదురా. బావా అది నీతోనే తిరుగుతుందా, రిస్కర్తో కూడా తిరుగుతుందిరా. రే జగదీష్ కొడతారా నీకు? బాగా ఏంటో నాకు తెలుసు. నువ్వు ఆ జాను కలిపి నాకేం నీతి బోధకాలు చెప్పక్కర్లేదు. సరే ఒకటి చెప్తా బావా, ఎప్పటికైనా జాను లాంటి అమ్మాయి నువ్వు మిస్ అయ్యవని ఫీలింగ్ నీకు రాకపోతే రాకపోతే వస్తుందిలే చూడు. పిచ్చోడు. ఇప్పుడు చెప్పు, ట్రీట్ ఏమి ఇస్తావు? నీ ఇష్టం బాగి, నువ్వేదంటే అది. ఏం చేయక్కర్లేదులే కానీ జస్ట్ వన్ థింగ్. పే ద బిల్. బిల్ పే చే. సరే 5,000. బాగి 5,000 ఉంది అక్కడ. నా దగ్గర 5,000 ఎలా ఉంటాయి నీకు తెలీదా? తెలుసు, నీ దగ్గర ఉండవు, నువ్వు బిల్ పే చేయలేవని నాకు తెలుసు. మరి తెలిసి కూడా నన్నెందుకు పే చేయమన్నావు? రిషి బిల్ పే చేయరా. నువ్వు నేను పడేసే టైంలో కొన్ని మాయ మాటలు చెప్పావు కదా, అందులో మెయిన్ ఏదో ఉందబ్బా. మాయ మాటలా? లైఫ్ లాంగ్ నేను ప్రేమగా చూసుకుంటా అని అన్నావు కదా. ఇప్పుడు అదే ప్రేమను చూపిస్తూ బిల్ కట్టాల్సింది కదా. రోషన్ ఒకటి చెప్తా, ఫీల్ అవ్వకు. నా మీదనే కాదు, రేపు ఫ్యూచర్లో నీ వైఫ్కి కూడా నీ ప్రేమని డబ్బుతో మాత్రమే చూపించగలవు. మనీ ఈజ్ ఎవ్రీథింగ్. నీ మనసులో ఎంత ప్రేమ ఉన్నా నీ జోబులో రూపాయి కూడా లేకపోతే నీ లవ్కి వాల్యూయే లేదు. సరే నువ్వు అన్నట్టే ప్రేమ ఉంటే ఎవరైనా మనతో ఉంటారనుకుంటే ఎవరున్నారు చెప్పరా? ఒక నిమిషం చెప్పరా. సారీరా. ఎందుకు? సారీ చెప్పాల్సింది నాకు కాదురా, జానుకి. అర్థమైంది. అమ్మా బాగా ఎవడో తెలియని అడుగుంది నన్ను పిలిచి
బిల్లు కట్టమంటావా? జాను జాను నాకు తెలుసు జాను, నీకు వినిపించినా నువ్వు బయటికి రా, నాకు తెలుసు. సరే, నువ్వు అక్కడే ఉన్నావు నువ్వుతో. నేను చెప్పాలనుకుంది చెప్పేస్తా. ఐఎమ్ సారీ జాను, ఐఎమ్ రియలీ సారీ జాను. నేనే కాదు, 100లో 99 మంది అబ్బాయిలు తప్పు చేయడం కామన్. ఆ తప్పేంటి చెప్పనా? దానికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇంట్లో తినడానికి అన్నీ ఉన్నప్పుడు మనకు ఆకలేదు. మనకు బాగా ఆకలేసింది, తినడానికి ఏమీ ఉండదు. అప్పుడు తెలుస్తుంది ఆ ఫుడ్ ఇంపార్టెన్స్. అలానే నువ్వు నాకు కావాలరా అనే అమ్మాయిల దగ్గరికి మా అబ్బాయిలు వెళ్ళం. నువ్వు నాకు వద్దురా నాయన స్వామి అనే అమ్మాయిలకు వద్దు నాకేమీ తిరుగుతాం. ఇట్స్ న్యాచురల్. వాళ్ళకి ఏదో రోజు చిరాకు వచ్చి అరే నువ్వు దొబ్బరా అంటారు చూసా, అప్పుడు తెలుస్తుంది మీలాంటి వాళ్ళ ఇంపార్టెన్స్. నాకు కూడా నీ వాల్యూ ఇప్పుడే తెలుసు. జాను, నువ్వన్నట్లే నేను ఆ బాధ్యత హ్యాపీగా లేను జాను, లేదు. ఒకవేళ నేనంతా కలిసి ఉన్నా అంత ఎప్పటికీ నేను హ్యాపీగా ఉండలేను జాను. నేనంతా కలిసి ఉండలేను, హ్యాపీగా ఉండలేను. అరే అబ్బాయిలు, మనం చేసే అతి పెద్ద తప్పేంటో తెలుసా? నీ పిల్ల అసలు నేను మోసం చేయదనుకుంటా చూడు, అదే నువ్వు చేసే అతి పెద్ద తప్పురా. అది మనం రియలైజ్ అయ్యే టైంకి ఇదిగా ఇలా 4 రోడ్ల మీద తాగుతూ తిరుగుతూ ఉంటాం. వాళ్ళు మాత్రం ఏదో సంక్రాంతిస్తారే, అలానే అందరూ కాదు, కొంతమంది మాత్రం. జాను, ఐ లవ్ యూ జాను, ఐ లవ్ యూ జాను. అరే అబ్బాయిలు, అర్థమైందిగా, ఉంటా.